నిర్వహించేటువంటి ఒక ఫండమెంటల్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ వారికి ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే విధంగా, ప్రజలకు ప్రజాస్వామ్యం పైన విశ్వాసం పెంపొందించే రీతిలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఒక రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక పాలక పక్షానికి తొత్తులుగా మారి ఈ మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో, హేయమైనటువంటి ఒక రీతిలో నిర్వహిస్తూ పాలకపక్షం దాడులకు పాల్పడుతున్నా. పాలకపక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచినప్పటికీ కనీస నియంత్రణ లేకుండా ఇవాళ మున్సిపల్ ఎన్నికలంటే కూడా ఒక అపహాస్యం అనేటువంటి ఒక రీతిలో ఈ ఎన్నికల వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఓ పక్కన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీలలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీని గెలుపొందించాలనేటువంటి ఒక ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఒక ప్రజలను ఇవాళ అదిరించేటట్టుగా, బెదిరించేటట్టుగా ప్రచారంలో పాల్గొంటున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దాడులు చేసేటట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర ఇవాళ ఎన్నికల సంఘం, పోలీసులు కూడా ఇవాళ పోషిస్తున్నటువంటి ఒక వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రైట్ ఫ్రమ్ ద నోటిఫికేషన్ మీరు కనుక కేర్ఫుల్గా చూస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మొదటి రోజు నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్లో ఏదైతే మొత్తం ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ ఒకటే రోజులో చేయాలని చెప్పిన తీరు ఇవన్నీ కనుక చూసినట్టయితే దురదృష్టం, రాష్ట్ర ఎన్నికల సంఘం హ్యాస్ ఇండాల్జ్డ్ ఇన్ ఎ కాన్స్పిరసీ colluded with Revanth Reddy government and then brazenly violating the constitution. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గానికి ఇవాళ పాలకపక్షానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డి ప్రేరేపితులై ఎట్లా వ్యవహరిస్తుండ్రో అనడానికి కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారి పైననే దాడి చేయాలని చెప్పని ప్రయత్నం చేసినారు. అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కార్యకర్తల పైన రాళ్లతో, కర్రలతో దాడులు చేసి తలకాయలు బలగొట్టి వాళ్ళ క్రూరమైన హింసకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. రెండవ ఉదంతం, హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు మంచిర్యాలలో ప్రచారం చేసుకుంటే ప్రచారం చేరిస్తలేరండి కేతనపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో. ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు ఎన్ష్యూర్ దట్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్, టు ఎన్ష్యూర్ దట్ ఎ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ది అపోజిషన్ టు కండక్ట్ డెమోక్రాటికలీ అండ్ పీస్ఫుల్లీ ద క్యాంపెయిన్? ప్రచారం కూడా చేసుకొనియొద్దని చెప్పని మల్లారెడ్డి మీద దాడి చేస్తారు. నువ్వెట్లా ప్రచారం చేస్తావని చెప్పని హరీష్ రావు గారిని అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వారిపైన కూడా పెద్ద ఎత్తున దాడులు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దానికి ప్రోత్సాహం ఇచ్చింది స్థానికంగా ఉన్న మంత్రులు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతూ ఉందా ఎన్నికల సంఘం, పోలీసులను మేము అడుగుతూ ఉన్నాం. ఇద్దరు మాజీ మంత్రుల పైన ఇవాళ దాడులు జరిగేటువంటి ఒక పరిస్థితి దిగజారింది అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయా? ఎన్నికల సంఘం రాసిచ్చేయరు, లేకపోతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అన్ని మున్సిపాలిటీలు మరిగా ఎందుకు ఎన్నికలు ఇవంతా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, లైన్లు, ప్రచారాలు ఎందుకు మరిగా? మీకు అంత కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే, అంత ఉలకబోసుకోదలుచుకుంటే మీరు రాసిచ్చేయండి. ఓకే. కొనసాగింపుగా కోదాడలో మామిడి దివ్య అని చెప్పని బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పడేస్తారు. బెదిరించి బుర్కా వేసుకొని కప్పుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు.
సాక్షాత్తు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి వికారాబాద్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్లు ఎన్నిక కాగానే బయటికి గుంజుకొచ్చి వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లో కూడా అటువంటిది జరిగినట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇవాళ ప్రజాస్వామ్యం మీద ప్రజలపైన విశ్వాసం కోల్పోయి పోలీసులను తాబేదారులుగా మార్చుకొని రౌడీగాళ్లను అడ్డం పెట్టుకొని ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల సంఘం మీ మొద్దు నిద్ర లేవండి, రాజ్యాంగ బాధ్యతను దయచేసి నిర్వర్తించండి, ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగే విధంగా చర్యలు చేపట్టండి, ప్రశాంతంతో ప్రచారం చేసుకునేటువంటి ఒక వెసులుబాటు అపోజిషన్ కూడా దయచేసి కల్పించండి. మేము ఒక్కసారి వీడియోలను చూపెట్టే ప్రయత్నం చేస్తాం. దయచేసి మీడియా మిత్రులు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎట్లా దాడి చేస్తూ ఉన్నారో చూడండి. 2 ఉదంతాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి అది ఇవాళ ఈ వీడియోలు చూస్తే మీకు స్పష్టమవుతుంది ఏ రకంగా బుర్కా కప్పి బీఆర్ఎస్ ఇనానిమస్ అభ్యర్థిగా ఎంపికైనటువంటి వాళ్లను బెదిరించి అదిరించి ఏ రకంగా పార్టీలో కండువలు కప్పుతూ ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రసాద్ గారు వికారాబాద్లో ఏ రకంగా చేస్తూ ఉన్నారో కంచె చేరుమేసినట్టుగా స్పష్టంగా ఇది కనబడుతుంది. ఇది ఈ రకంగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలకతోలు ఎంత రుద్దినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కూడా బూత్ భాష మరవకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా బూత్ భాషలకు పాల్పడుతూ ఒక రౌడీ భాష గుండా భాష ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టే ఇవాళ మల్లారెడ్డి గారిపై దాడి జరిగిన, కోదాడలో వెచ్చలవిడిగా బెదిరింపులకు అదిరింపులు పాల్పడ్డా, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఎన్నికల ప్రచారం పైన ఇవాళ పోలీసులు రౌడీలు కలిసి దాడులు చేసినా దానికి కారణం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన భాష మాత్రమే. నిన్న మీరు మిర్యాలగూడలో చూసిండ్రు. మిర్యాలగూడలో మాట్లాడుతూ భాస్కర్ రావు గారిని వీపు చింతపండు చేస్తామంటాడు. వీపు చింతపండు చేస్తాం, తొక్కుతాం, చీరుతాం. ఈ చీరుతాం తొక్కుతాం ఈ భాష అంతా రౌడీ భాష. ఇది నాట్ ఎ సివిలైజ్డ్ లాంగ్వేజ్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడినప్పుడు మరి ఎన్నికల సంఘం కనీసం నీ భాష మార్చుకోవయా, యు ఆర్ ఇంటిమిడేటింగ్ ద పీపుల్, పర్టికులర్లీ వెన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అడ్డమైన భాష ముఖ్యమంత్రి మాట్లాడినట్టయితే, బెదిరింపుల భాష ముఖ్యమంత్రి మాట్లాడినట్టయితే యథారాజా తదా ప్రజా అని చెప్పని కింద ఉన్నట్టుగా కార్యకర్తలు కూడా ప్రేరేపితులైపోయి హింసకు పాల్పడే ప్రమాదం ఉందని చెప్పని హెచ్చరించదా ఎన్నికల కమిషన్?
దేశంలో ఏ ఎన్నికల సంఘం లేదా? రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా? వెన్ చీఫ్ మినిస్టర్ టాక్స్ బ్రేజన్ వైలెంట్ లాంగ్వేజ్, ఎన్నికల కమిషన్ ఎందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అవుతుందని చెప్పని ఎందుకు మాట్లాడరు? అతి తెలివంతా రేవంత్ రెడ్డి సొత్తే అన్నట్టుగా, ఈ ప్రభుత్వం సొత్తైంది అన్నట్టుగా, సర్పంచ్ ఎన్నికలప్పుడు గ్రామాల్లో ఎన్నికలు ఉంటే పక్కనున్న టౌన్లలో మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఇలా మున్సిపల్ ఎన్నికలు అవుతుంటే పక్కనున్న గ్రామాల్లో మీటింగ్ పెడుతుండు, బండ బూతులు మాట్లాడుతున్నాడు, బెదిరిస్తుండు, అదిరిస్తున్నాడు, రౌడీ భాష వినియోగిస్తుంటే ఎన్నికల సంఘం కనీసం ఒక నోటీస్, ఒక తాకీదు, ఒక కాషన్, నువ్వు ఈ భాష విత్డ్రా చేసుకో, ఇటువంటి భాష మాట్లాడొద్దు, దీనివల్ల శాంతియుత వాతావరణానికి విఘ్నం కలిగి ఎన్నికలు ఫేర్ అండ్ ఫ్రీగా జరగవని చెప్పని చెప్పే కనీస నైతిక బాధ్యత లేదా ఈ ఎన్నికల సంఘానికి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మామూలు చిన్న చిన్న కార్యకర్తలు ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే, తిడితే తీసుకుపోయి కొట్టే పోలీసులు, అడ్డమైన కేసులు పెట్టే పోలీసులు, రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున అడ్డమైనటువంటి ఒక బూతులకు బెదిరింపులకు పాల్పడుతుంటే, మల్లారెడ్డి గారు లాంటి మాజీ మంత్రి పైన దాడులకు పాల్పడుతూ ఉంటే, హరీష్ రావు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడి ప్రచారాన్ని విచ్చలవిడిగా ఎక్కడికక్కడ అడ్డుకుంటుంటే, గుడ్డిగుర్రం పళ్ళు అవుతుందా ఈ పోలీసులు, ఎన్నికల సంఘం? మీరు రాజ్యాంగానికి రక్షకులా, రేవంత్ రెడ్డికి రక్షకులా? మీరు యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ వెదర్ యు ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. మీ జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు కాదు, మీ జీతాలు ఇచ్చేది మేము, మీరు, మనం అందరం. ప్రజలు ఇస్తారు జీతాలు. మీకు వచ్చే జీతాలు ప్రజల యొక్క రక్తం నుండి వచ్చేటు ట్యాక్స్ పే నుండి వచ్చినట్టు జీతాలు అవి ప్రజలకు బాధ్యులుగా ఉండాలా? చట్టానికి రాజ్యాంగానికి బాధ్యులు ఉంటాయి. మేము రేవంత్ రెడ్డికి బాధ్యత వహిస్తాం, రేవంత్ రెడ్డి తరఫుదారు చేస్తామని చెప్పని ఒక రౌడీ రాజ్యాన్ని, రౌడీ ఎన్నికలు ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని దయచేసి మేము పోలీసులకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంకి లోబడి పనిచేయాలా? దయచేసి మీరు మల్లారెడ్డి గారి పైన దాడి చేసిన వాళ్ళైనా, లేదు హరీష్ రావు గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసి అడ్డుకున్నటువంటి వాళ్ళైనా, లేకపోతే కోదాడలో జరిగిన ఉదంతం కానీ, వికారాబాద్లో కానీ, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విచ్చలవిడి డబ్బులు మాస్తున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే నవ్వాలనా ఏడవాలనా అర్థం కావట్లే. ఆయన పేరేంటి? అరకపూడి గాంధీ, నిజామాబాద్. ఇది ఆల్ ఇండియా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లెటరు. నిన్నటిదాకా స్పీకర్ గారు, తెలంగాణ సమాజం అంతా చూడాలా, రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరికి ఇది స్పష్టమైనటువంటి ఒక నిదర్శనం. ఇది రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఖరికి నిదర్శనం ఇది. నిన్ననే స్పీకర్ గారు ఏం చెప్పినారు? 2-3 రోజుల కింద అరకపూడి గాంధీ గారు ఏమన్నా పార్టీ మారిండా? పార్టీ మారిండు ప్రజల దృష్టిలో, పార్టీ ఫిరాయించిండు ప్రజల దృష్టిలో, స్పీకర్ దృష్టిలో ఫిరాయించలే. ప్రకాష్ గౌడ్, తెల్లా వెంకట్రావు, వీళ్ళ ముగ్గురిని విత్ ద అప్రూవల్ ఆఫ్ మిస్ మీనాక్షి నటరాజన్ జీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ, ద ఫాలోయింగ్ పార్టీ ఫంక్షనరీస్ appointed as coordinators for the municipal corporations elections 2026 with immediate effect. Following party functionaries, రాహుల్ గాంధీ దూత మీనాక్షి నటరాజన్ అప్రూవల్తో నేను ఈ ఫంక్షనరీస్ని అపాయింట్ చేస్తున్నా అని చెప్పిన ఆయన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు. ఎవరే ఈ ఘనాపాటి మనుషులు అంటే అండ్ల పేర్లను చూస్తే అరకపూడి గాంధీ, నిజామాబాద్ జిల్లాలో అరకపూడి గాంధీని నిజామాబాద్కు పంపుతారు. తర్వాత ప్రకాష్ గౌడ్ని షాద్ నగర్కి పంపుతారు. తెల్లా వెంకట్రావుని ఇల్లెందుకు పంపుతారు? సిగ్గుండాలండి ఇది. దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ద కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ. రాజీవ్ గాంధీని అవమానిస్తానారండి వీళ్ళు. మాకరియా ఇదేమైనా తమాషా? పిల్లల పరస్కాలు అవి. డిఫెక్షన్ పిటిషన్కు స్పీకర్ ఏమంటాడు? పార్టీలు మారలేదంటాడు. మరి పార్టీలు మారినాడు పార్టీ ఫంక్షన్ ఎట్లయితారు మహేష్ గౌడ్ గారు? సమాధానం చెప్పండి. పార్టీలు మారినోడిని మీ పార్టీ ఫంక్షనరీకి ఎట్లా చూపెడతారు? ఇది వంచన కాదా? మోసం కాదా? కూనీ కాదా?
ఇది వ్యభిచారం కాదా? ఇమ్మారల్, అనెథికల్. తెలంగాణ సమాజం దయచేసి ఈ రాజకీయ వ్యభిచారులకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. పార్టీ మారినోళ్ళే కాదు, పార్టీ మారిన తర్వాత కూడా పార్టీ మారలేదని చెప్పని తాకీదులు జారీ చేస్తున్న వాళ్ళైనా వాళ్ళ మద్దతు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా దయచేసి మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పని ఎన్నికల సంఘం దయచేసి ఇటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు, దిస్ ఇస్ ఆల్సో వయలేషన్ ఆఫ్ యునో ది బేసిక్ ఎథిక్స్ ఆఫ్ ఎలక్షన్స్ అండి ఇవి. థ్యాంక్ యూ. ఓకేనా? ఇంతకుముందే ఎవరో ఈ పత్రికా సమావేశానికి ముందే ఎవరో చెప్పినారు, ఒక వ్యక్తికి అట్లా టికెట్ వచ్చింది అని చెప్పని. ఇది పార్టీ అధిష్టానం దృష్టిలో ఇమీడియట్గా పెట్టినాము. తప్పనిసరిగా పార్టీ సహేతుకమైనటువంటి ఒక నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటుంది. అయితే ఇవాళ కొన్ని పత్రికా సమావేశాలు కూడా చూసిన నేను. చాలా ఆవేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ఏదో బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలా, బోన్లో పెట్టాలని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను వీళ్ళను, అసలు దొంగ ఎవరండి? 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పని మోసానికి గురి చేసింది ఎవడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని 2 సంవత్సరాల గురించి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 కోట్ల మంది జనాభాకు సంబంధించిన ఒక అంశం పైన బిల్లులపైన బిల్లులు, అసెంబ్లీ సమావేశాలపైన సమావేశాలు, ఆర్డినెన్స్లపైన ఆర్డినెన్స్లు, జంతర్ మంతర్లో డ్రామాలు అన్నీ చేసి దొడ్డిదారిన దొంగ జీవోలు పట్టుకొచ్చి కోర్టులో కనీసం కొట్లాడకుండా, ఆ జీవోలను కాపాడకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసింది రేవంత్ రెడ్డి. మీరు అసలోని వదిలిపెట్టి కొసరోని గురించి దయచేసి మాట్లాడకండి, నవ్వుతారు. మీకుండే రాజకీయ ప్రాబల్యము, విఘ్నత అవి కూడా నవ్వుతారు. మాధవరెడ్డి ముచ్చట టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పని. అసలుకే రాకుండా, రిజర్వేషన్లు రాకుండా ప్రజలను వంచనకు గురి చేసి, నటించి, మోసం చేసి, నోట్లో మన్ను కొట్టిన రేవంత్ రెడ్డికి కర్రుగాల్చి ఫస్ట్ వాతబెట్టరి. పోయి ఆయన ఇంటి ముందు ధర్నా చేయరు, నేను కూడా వస్తా. ఇలా సామాజిక న్యాయం అని మాట్లాడుతున్నావు, పెద్ద మనుషులు కనబడుతున్నారు. బీసీ రిజర్వేషన్ చాలామంది చాలా మాట్లాడుతున్నారు. పోదాం పండి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి, మేము కూడా వస్తాం అందరం. ఒక నల్లబాలు అని చెప్పని ఒక సోషల్ మీడియా వాలంటీర్కు కేసుల్లో ఇరికించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్తం అంటాం చూసినరా. నల్లబాలును లొంగ తీసుకోవడం కోసం, నల్లబాలును దోషిగా చూపెట్టాలని చెప్పని ఆయన పేరేం పేరు బస్ సిద్ధార్థ లూత్రా, వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీ లాయర్స్. వాడు నిలబడితే ₹1 కోటి ఇవ్వాలి, ఇట్లా లేచి నిలబడితే ₹1 కోటి ఇవ్వాలి. కోటి, 1 కాదు 2 కాదు. మనోళ్ళు అయితే మన జీవితం అంతా బతకొచ్చు ఆ ₹1 కోటి ఇచ్చి నల్లబాలు మీద యుద్ధం చేస్తాడు రేవంత్ రెడ్డి. నల్లబాలును దోషిగా నిలబెట్టడం కోసం ప్రజల సొమ్మును ₹1 వాడి సుప్రీంకోర్టులో వాదించిన, అయినా మూతి మీద దాన్ని అది వేరు ముచ్చట. సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ అన్ అప్రాప్రియేట్ వర్డిక్ట్, అది వేరు ముచ్చట. నల్లబాలుకు వ్యతిరేకంగా ₹1 ఖర్చు పెట్టగలిగి కుట్ర చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్ల కోసం ఎందుకు పెద్ద అడ్వకేట్లను పెట్టలేదండి హైకోర్టులో? గది అడగాలండి. జీవో 9 కదా, జీవో 9ను కాపాడడం కోసం హైకోర్టులో రేవంత్ రెడ్డి నల్లబాలు మీద చూపెట్టిన ఉత్సాహం 42% రిజర్వేషన్ల గురించి ఎందుకు చూపెట్టాలి? అది అడుగురి. అది వదిలిపెట్టిగా మాధవ్